హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తాను. ఈరోజైతే ట్యూస్డే వ్లాగ్ అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం 11 వరకు 12 వరకు ఏమేం చేస్తా ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఇవాళ స్పెషల్ ఉప్మా చేసి చూపిస్తా. సింపుల్గా అయిపోతుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు చూడు ఉప్మా రవ్వతోని ఉప్మా చేస్తాం కదా, ఆ ఉప్మానే డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. చూస్తారు కదా, ఇక్కడైతే నేను పెరుగుతో చేస్తాను. అది ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను గిన్నె పెట్టిన, ఆయిల్ అయితే తీసుకున్న. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్న. ఆ తర్వాత సన్నగడ్డ వేసుకున్న పచ్చిమిర్చి, దాని తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు. ఇవన్నీ క్లిప్పులు అనేవి మిస్ అయిపోయినాయి, అందుకే నేను డైరెక్ట్ యాడ్ చేసిన. దాని తర్వాత సన్నగడ్డ వేసుకున్న క్యారెట్. ఎందుకంటే పిల్లలకు మనం ఏదైనా ఇస్తానంటే ఖచ్చితంగా ఏదో ఒక తరకారీ అంటే వెజిటబుల్స్ వేసి ఇవ్వాలి కాబట్టి ఈరోజైతే నేను క్యారెట్ వేసి ఉప్మా అయితే ఎత్తాను. బొంబాయి రవ్వ ఉప్మా ఒక కప్పు తీసుకున్న. చూస్తారు కదా, ఒక కప్పు తీసుకొని మనము క్యారెట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుకోవాలి, అంటే వేయించుకోవాలి ఉప్మా రవ్వను. వేయించుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అనేది చూపిస్తా. చూస్తారు కదా, ఇక్కడైతే పెరుగు తీసుకుంటాను. పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా మంచిది. ఇది పుల్లగానే ఉన్నది. ఇక్కడ పెరుగు అయితే తీసుకుంటానా. ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నీళ్ళు అయితే మనకు ఉప్మాకి ఎంత సరిపోతుంది, ఒక కప్పు ఉప్మాకు మనం 2:30 కప్పుల నీళ్ళు పోస్తాం కదా, గట్లనే ఈ చాంచు అంటే ఈ మజ్జిగ కూడా మనము 2:30 కప్పుల మనమైతే నీళ్లు పోసుకోవాలి. పోసుకొని అంటే మజ్జిగతోనే వేసుకోవాలి. ఈ ఉప్మా మస్తు టేస్టీగా ఉంటుంది, మీరైతే ట్రై చేయండి. గిట్లయితున్నది. అయితే నిన్నైతే నేను వీడియో పెట్టినా కదా, దానికి అనుగుణంగా నేను మాట్లాడదాం అనుకున్నా, అంటే దాని రిలేటెడ్గా స్టోరీ అయితే చెప్దాం అనుకున్నా. కానీ నాకైతే ఇంట్రెస్ట్ పోతుంది. అంటే అంటే కొంతమంది నన్ను ఆదరించేటోళ్ళు ఆదరిస్తున్నారు. అక్క మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మంచిగా చేస్తారు అక్క, అప్పుడు వీడియోలు ఇప్పటి వీడియోలు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి అక్క, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అక్క అని చెప్పి మస్తు సపోర్ట్గా మాట్లాడతారు. కానీ యూట్యూబ్ అనేది నన్ను వైరల్ చేస్తలేదు అన్నట్టు, నా వీడియోస్ వైరల్ చేస్తలేదు. అంటే నన్ను ఆదరించేటోళ్ళు ఖచ్చితంగా నా వీడియో చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ పెడతారు. నాకు మస్తు మంచిగా ఉన్నది, వాళ్ళతోనే నా వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. కానీ ఎక్స్టర్నల్గా మనకు యూట్యూబ్ కూడా రికమెండేషన్ సజెషన్ చేస్తే మంచిగా ఉంటుందని. కానీ అది చూడాలి, దేనికైనా ఒక టైం ఉంటుంది. మంచికి చెడుకు దేనికైనా ఒక టైం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కష్టపడ్డోళ్ళకి ఎక్కువ రోజులు సక్సెస్ అనేది వస్తుంది, అంటే ఎక్కువ రోజుల తర్వాత సక్సెస్ అనేది వస్తుంది. కొంతమంది సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. నాది అంతే, నాకు ఎప్పుడు అదృష్టం ఎండలేదు. ఇంట్లో అదృష్టం ఉంటుందని నేను అనుకోవడం మూర్ఖత్వం. చూస్తారు కదా, ఇక్కడైతే నేను మంచిగా ఉప్మా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ మజ్జిగ ఉంది కదా, అయితే ఇల్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు విరిగిపోతుంది అన్నట్టుగా మీరు అనుకుంటారు కదా, అస్సలు విరిగిపోదు పెరుగు, అస్సలు విరిగిపోదు. ఎందుకంటే మనము కలుపుకున్నాం కదా. మీరు కలుపుకున్న పెరుగుల అంటే మజ్జిగల మీరు ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఏసుకోవచ్చు. ఏసుకొని ఇందులో కలుపుకోవచ్చు. నేనేమి ఏసుకోలేదు, ముందే ఏసుకున్నా పచ్చిమిర్చి. అందుకే మీకిష్టం ఉంటే ఉప్పు అన్నీ గూడా ఏసుకోండి. నేను ఒక మజ్జిగలో ఉప్పు మాత్రమే ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్‌ల. ఒక 2-5 నిమిషాల లోపే ఉప్మా రెడీ అయిపోతది. మస్తు టేస్టీగుంటది. పెరుగు విరిగిపోద్దనుకుంటారు గదా, అస్సలు విరిగిపోదు. కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్. ఎందుకంటే మాడిపోతది గదా, మళ్ళా ముద్దలు ముద్దలుగా అయితది ఉప్మా అయితే. మీకు తెలిసిద్దే. సింపుల్‌గా మీరొకసారి ట్రై చేయండి. ఇక మళ్ళా ఇదే చేసుకొని తింటారు ఖచ్చితంగా. ఇగో గిట్లయితున్నది. అయితే స్టోరీలు చెప్పడం అంటే, నాకు నా లైఫ్‌లో మస్తు స్టోరీస్ ఉన్నాయి. నిజంగా నాకు మనసులో ఎన్నో బాధలున్నాయి. నిజంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని కూడా ఉన్నది. అయితే మాకు తెలిసిన వాళ్ళు చూత్తారని చెప్పినా కదా నేను. చెప్తే మా ఆయన అయితే అన్నాడు, చెప్పినా, "ఇట్లా చూత్తారు, నేను నా ఛానెల్ ఉందని" చెప్పిన. నేనే చెప్పిన. నా వోళ్ళే గదా అని చెప్పిన. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే మనకు మొహమాటం ఏముండది. వాళ్ళు సపోర్ట్ చేయకపోయేసరికి, దొంగతనంగా చూసేసరికి అట్లా అనిపిచ్చింది. కానీ మా ఆయన ఏమన్నాడు, "వాళ్ళు చూత్తారని, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని, వాళ్ళకి మన విషయాలు తెలిసిపోతాయని చెప్పి భయపడకు, బాధపడకే. నీకు ఏదనిపిత్తందో గది జెప్పు. వాళ్ళు మనకు చేసేది లేదు, పెట్టేది లేదు. ఏడ్చేటోళ్ళు బాగుపడతారంటే ఏడ్చేటోళ్ళనే ఉంటారే. నువ్వేం గాని పట్టించుకోకు. నీ పని నువ్వు జూసుకో. అంతకుముందు ఎట్లా భయపడకుండా చేసినావో వీడియోస్ అట్లనే చెయ్యి. నీ మనసులో ఏమనుకుంటారో, నీకేం బాధలున్నాయో చెప్పుకుంటానే పెట్టినావు గదా యూట్యూబ్. అట్లనే పెట్టుకో. అయ్యేదేంది వాళ్ళతోని, వాళ్ళు మనకు చేసేదేందని" చెప్పి మా ఆయన సపోర్ట్‌గా మాట్లాడిండు. చూత్తారు గదా, ఉప్మా అయితే మంచిగా రెడీ అయిపోయింది. మంచిగా ఫ్లఫీగొచ్చింది, మంచిగొచ్చింది. ఇప్పుడు పిల్లలకు అట్లనే స్కూల్‌లో పెట్టినా గూడా అది మంచి సాఫ్ట్‌గానే ఉంటది, గట్టిగా పడది. ఎందుకంటే నేను తొందరగా ఆఫ్ చేసినా కదా, కొంచెం లిక్విడ్‌గా ఉన్నప్పుడే ఆఫ్ చేసినా కదా, మంచిగుంటది. ఇక్కడైతే నేను పోపెత్తానా. పోపంటే నేనిక్కడ పల్లీలు అవన్నీ ఏయలేదు గదా, అందుకని చెప్పి నెయ్యి,
యేసుకొని అందులో కొద్దిగా పల్లీలేసుకుంటానా. మీకిష్టం ఉంటే కిష్మిస్ ఏసుకోండి, కాజు ఏసుకోండి, బాదాం ఏసుకోండి. చిన్న చిన్న ముక్కలు తరిమేసుకొని మంచిగా ఇట్లా నెయ్యిలా ఫ్రై జేసుకోవాలి. యేసుకొని మనము తినే ముందు సర్వ్ చేసుకొని తింటే మాత్రం మస్తు టేస్టీగుంటది. ఖచ్చితంగా మీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. కిష్మిష్ పిల్లలకైతే ఇస్తే ఖచ్చితంగా కిష్మిష్ యాడ్ జేయండి. పిల్లలు యమ్మీగుందని జెప్పి ఖచ్చితంగా తింటారు. ఎప్పుడు గదే ఉప్మా ఇయ్యకండి పిల్లలకు. హెల్తీగా ఇయ్యండి. సూత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. అయితే నాకట్లా అనిపిచ్చింది. నేను నాకు ఘోరంగా మనసులో బాధలున్నాయి. ఎంత అంటే అసలు నేను మా అమ్మకి ఫోను జేసినా, మా అమ్మకి ఫోను జేత్తే అంటే మా అమ్మకి ఫోను చేసిన తర్వాత మా నాన్నకి ఆరోగ్యం మంచిగా లేదని జెప్పింది. మస్తు బాధ అనిపిచ్చింది. ఎందుకంటే నా పిల్లలు పుట్టి ఇప్పుడు 13 సంవత్సరాలయితాంది మా చిన్నోడు, మా పెద్దోడు పుట్టి. ఇప్పటి వరకు మా తాతయ్య, మా అమ్మమ్మ అన్న విషయమే దెలవది. వాళ్ళ మొఖాలు జూషిందే లేదు. అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతాంది. పిల్లలు పెద్దోళ్ళైతార్రు. ఇట్లనే గడిచిపోతాన్నాయి రోజులు. మా పిల్లలు వాళ్ళు ఎప్పుడు అమ్మమ్మ అంటారు. మా పిల్లల్ని ఎప్పుడు దగ్గర తీసుకుంటారు. పిల్లలను జూసే రోజే లేదా, మా పిల్లలు అమ్మమ్మ, తాతయ్యని జూసే రోజే లేదా అని ఒక బాధైతే మస్తు ఘోరంగా కలుగుతాంది. మా ఆయన అన్నాడు, "మాట్లాడవే మీ నాన్నతోని తిడతాడు గావచ్చు, కొడతాడా ఏమన్నా? ఓ 4 మాటలు పడు ఏం జేత్తవు? ఎన్ని రోజులు అట్లనే ఉంటవే? నువ్వు నీ కోసం జూత్తాండు గావచ్చు, నువ్వు మాట్లాడతావేమో అని ఎదురు జూత్తాండు గావచ్చు. ఒక్కసారి పిల్లలని తీసుకపోయి ఎదురుంగా నిలబెట్టిపిద్దాం. మా మారతాడేమో" అని మా ఆయనైతే అంటాండు. మళ్ళా దసరాకు పోయేటప్పుడు పోదాం ఒకసారి జూపిద్దాం అని జెప్పి అన్నాడు. కుదిరినే పోదామన్నాడు గానీ నేనే అద్దన్నా. మీకు గూడా తెలుసు. లాస్ట్ ఫైనల్‌గా అయితే గిట్లా నెయ్యి, పల్లీలతోని ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇగ మా పెద్దోడైతే పొద్దున్న లేషుడుతోనే స్టార్ట్ చేసిండు. రాత్రి 12 వరకు చేసిండు. ఏదో ప్రాజెక్ట్ అట. ఇగ ఇదైతే చేసిండు పొద్దున్న లేషుడుతోనే. చదవమంటే చదవడు గానీ గిట్లయితే ఇలాంటి ప్రాజెక్ట్‌లయితే మస్తు ఇంట్రెస్ట్‌గా చేత్తడు. 7:30 అయితాంది. మా పెద్దోడు ఇంకా తయారు కాలేదు. 8 అయితాంది. మా చిన్నోడు మంచిగా రెడీ అయ్యి కూసున్నాడు. వాని వల్లనే లేట్ అయితది. మా పెద్దోని వల్లనే స్కూల్‌కైతే లేట్ అయితది. గట్లయితున్నది. ఇగ మా ఆయనైతే అన్నాడు, "సూపియవే నాన్న ఆరోగ్యం మంచిగా లేదంటానవు గదా!" మా అమ్మ చెప్పింది. నాకైతే మస్తు బాధ అనిపిచ్చింది. 19 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నని దూరం చేసుకున్నా. గప్పటినుంచి ఈ రోజు వరకు మా నాన్న దగ్గరికి పోయింది లేదు, చూసింది లేదు. మా పిల్లలైతే అసలు వాళ్ళ మొఖం గూడా తెలవది. గట్లయితున్నది. అందుకే మా నాన్న మొన్నటిదాకా హెల్త్ మంచిగా లేదట. 3, 4 రోజులు వా వాష్‌రూమ్ పోలేదట. కాళ్ళు, చేతులు నొప్పులున్నాయట. మోకాళ్ళు లేత్తలేవట. ఇంకేమో ఏమో చెప్పింది. మస్తు బాధ అనిపిచ్చింది. దగ్గరున్న అన్న, అక్క గూడా మా నాన్నని చూసుకుంటలేరు. మా అమ్మని చూసుకుంటలేరు. వాళ్ళకు ఎనిమిస్ లెక్క తయారైపోయిర్రు. గట్లయితున్నది. ఇగ చూసుకోవాల్సింది నేనే అనిపిచ్చింది. ఇప్పటికన్నా మా అమ్మ, నాన్నలకు నేను దగ్గర గావాలే. మా పిల్లల్ని జూపియాలని జెప్పి అనుకుంటానా. మరి ఏమైతదో ఏమో! ఇక్కడ జూత్తారు గదా! పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ జేసి పెట్టిన ఉప్మా, దాంతో పాటు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే జేసి పెట్టిన. పిల్లలనైతే డ్రాప్ జేసి వచ్చిన. వచ్చిన తర్వాత మా ఆయన జిమ్ నుంచి రావడానికి ముందే నేనైతే కాకరకాయ ఫ్రై అయితే జేత్తాన. సింపుల్‌గానే జేత్తాన. దాంతో పాటు పప్పు జేసిన. అది మా ఆయనకు పప్పును, కాకరకాయ ఫ్రై అయితే ఇచ్చేత్తాన. చూత్తారు గదా! గిట్లయితున్నది. ఇక్కడైతే నేను కాకరకాయలైతే మంచిగా రౌండ్ కడిగేసుకున్న. ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలేసుకున్న. దాంతో పాటు కాకరకాయలైతే నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటాన. గిట్లయితున్నది. అయితే నాకు మనసులో బాధలున్నయి. అంటే ప్రతి ఒక్క మనిషికి కష్టాలుంటయి. నేను ఏ విషయమైనా గూడా స్టోరీ రూపంలో జెప్పాలని నిర్ణయించుకున్నా. నిర్ణయించుకోవడం అనే గాదు గానీ, స్టోరీ రూపంలో జెప్పాలే. అంటే నా మనసులో ఉన్న బాధలు జెప్పుకోవడం కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ జేసినానని ఎన్నో సార్లు జెప్పిన. అంటే ఇగ అందరూ అంటే నేను సక్సెస్ గాకముందు నాకు అన్నీ నెగెటివ్ కామెంట్సే. అంటే నేను పెట్టినప్పుడు "నువ్వు హిందువు, ఆయన ముస్లిము. నువ్వు హిందువు అయ్యి ఉండి ముస్లింని ఎట్లా కలవాలనుకున్నావు? కలవాలనుకుంటే ఆయనే కలవాలి గదా! నువ్వెందుకు గలిసినవు? మీ అమ్మ నాన్నని దూరం జేసుకొని నువ్వేం సుఖపడతావు? నువ్వే ఆనందంగుంటావు" అని జెప్పి నానా మాటలన్నారు. అంటే అప్పుడు సక్సెస్ అవుతానా? అప్పుడు వైరల్ అయితానే. అప్పుడు నాకు నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం సక్సెస్ లేను. సక్సెస్ అయినట్టా? కానట్టా? అనేది అంటే నాకైతే అసలు ఈ సక్సెస్ అయినట్టే అనిపిస్తది. కానీ నెగెటివ్ కామెంట్స్ రావడం వల్ల ఏమైతదంటే, నెగెటివ్ కామెంట్స్ వస్తాన్నాయి అంటే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్‌లోకి పోతాన్నాం అని అర్థం. ఎప్పుడైతే మంచి కామెంట్‌లు వత్తాన్నాయి అంటే నార్మల్‌గా ఎళ్తాంది మన లైఫు. అంటే మన యూట్యూబ్ ఛానల్ అని అర్థం అని నేను అనుకుంటానా. గట్లయితుంటది. అయితే నేను ఇంట్లోంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో సిట్యుయేషన్ అయితే మస్తు మారిపోయింది. నిజంగా మా అమ్మ నాన్నలకు ఒక కొడుకు ధైర్యంగా ఉండాల్సిన, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాల్సిన మా అన్న, మా అమ్మ నాన్నలకు బరువైపోయిండు. మా అక్క భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క మా అమ్మ నాన్నలకు బరువైపోయింది. వాళ్ళు అమ్మ నాన్నలను పోనీలే అది పోయింది. అది మంచిగా బతుకుతాంది. మేమున్నాం గదా! అని చెప్పి వాళ్ళు ధైర్యంగా అమ్మ నాన్నలను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు ఆస్తి కోసం, అంతస్తు కోసం, పైసల కోసం మా అమ్మను, మా నాన్ననైతే బాధ పెడతారనే విషయం అయితే నాకు తెలిసింది. ఇగ మా అమ్మ జెప్పింది. నాకు మస్తు బాధ అనిపిచ్చింది.
చూస్తారు కదా, మా ఆయన అయితే జిమ్ నుంచి వచ్చిండు. వచ్చిన తర్వాత కాకరకాయలు కొద్దిగా ఉల్లిపాయలు వేసిండు, మంచిగా ఫ్రై చేసుకుంటానా. ఇవి గిట్లయితున్నది. నువ్వైతే మంచిగా బతుకుతున్నావు కదా బిడ్డ, నిన్ను మంచిగా చూసుకునేటోడు దొరికిండు, నువ్వన్నా ఆనందంగా ఉండు అని అంటాంది. కానీ నేను ఆనందంగా ఉండడం కాదు, నా వల్ల లైఫ్లు స్పాయిల్ అయ్యాయని చెప్పి ఫీల్ అవుతారు కదా అక్క అన్న, వాళ్ళ లైఫ్ మంచిగా కావాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీకు మంచి రోజులు రావాలని చెప్పి నేను కోరుకుంటాను అమ్మ అని చెప్పి నేనైతే అన్నా. అంటే మా అమ్మకు నాకే కనెక్ట్ అంతే మాటలు, అది ఎప్పుడో ఒకసారి ఫోన్లో. ఎవరు మమ్మల్ని అయితే దగ్గర తీసుకోరు, అటు నుంచి మా అమ్మను, ఇటు నుంచి నన్ను. చూస్తారు కదా, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, పసుపు వేసుకున్నా. అయితే చెప్పుకోవాల్సిన బాధలు, చెప్పుకోవాల్సిన మాటలు ఎన్నో ఉన్నాయి. వీలుంటే రోజు కొద్ది కొద్ది షేర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తా. ఇక వ్యూస్ గురించి మాట్లాడితే నేను వ్యూస్ గురించి అయితే పట్టించుకోను. ఎందుకంటే నా మనసులో బాధలున్నాయి, అవి చెప్పుకోవాలి. అంటే నాకు అత్త ఉన్నది, మామ ఉన్నాడు, తోడికోడళ్ళు ముగ్గురున్నారు, దోస్తులు లేరు. చుట్టుపక్కలోళ్ళు, ఎదురోళ్ళతోని కూడా మాకు మాట ముచ్చట్లేదు. ఎవరితోని అంతగా మాట్లాడా, ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. కానీ నాకు చెప్పుకోవడానికి మనుషులు లేరు. అత్త ఒక అమ్మలాగా చూసుకుంటదేమో అనుకున్నా గానీ, మా అత్తకు నలుగురు కొడుకు ఉండేసరికి, బిడ్డలు లేకపోయేసరికి ఆమెకు కష్టాలు, సుఖాలు ఏమీ తెలవది. ఏమి అడగదు కూడా అడగది. ఇంకెంత బాధపడితే, ఎంత ముష్కిల్ అంటే ఎంత కష్టపడితే అంత ఆనందపడతదన్నట్టు మా అత్త. చూత్తారు గదా! నేనిక్కడ మాటల్లో మాట చెప్పడం మర్చిపోయినా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు ఏసుకొని మంచిగా కలుపుకుంటానా. ఇలా నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ అయితే నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. కొన్ని రోజుల కిందట, ఒక 15 రోజుల కిందట. ఎప్పుడైనా మనము బ్రింజాల్ కర్రీ చేసినప్పుడు గానీ, ఏదైనా మసాలాల ఐటెము అంటే పొటాటో ఫ్రై చేస్తాం గదా, అలాంటి వాటి కోసమైతే నేను మిక్సీ పట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నా. పౌడర్ అయితే ఇట్లా ఏసుకుంటా. ఇక్కడైతే మంచిగా ఇవి ఉడికిపోవాలి కాకరకాయ ముక్కలు. గిట్లయితున్నది. మంచిగా రెడీ అయిపోయింది. ఇది ఫ్రై. దాంతో పాటు పప్పు చేసి, పాపడ్ చేసి ఇచ్చేత్తా. సింపుల్‌గా అయిపోతది. గిట్లయితుంటది. కాకరకాయ వారానికి ఒక్కసారన్నా తినాలే. ఇగో ఇదే పౌడరు. ఇండ్ల మనకు కారం, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, బెల్లం, ఈ చింతపండు అన్నుంటాయి. అంటే పులుపు, కారం, వగరు అన్నుంటాయి. ఇగ అక్కడైతే రెడీ అయితాంది కర్రీ. మా ఆయనకైతే చేసిచ్చిన. ఇయాల సింపుల్‌గానే, హెల్తీ రెసిపీ ఏం గాదు, నార్మలే. కొంచెం 2, 3 రోజులుగా ఆరోగ్యం అయితే మంచిగా అనిపిత్తలేదు. కొంచెం కొంచెం యాక్టివ్ అయితే లేదు బాడీ. గట్లయితున్నది. అందుకే ఇయాల ఏమి అంత స్పెషల్స్ ఏం జేయలేదు. గిట్లయితున్నది. అయితే ఏమున్నా గూడా నా మనసులో మా మా వాళ్ళు జూత్తారు అన్న ఒక ఫీలింగ్‌తో నేను నా ఛానల్‌ను నేను గ్రోత్ తగ్గించుకుంటానా. కాబట్టి ఏం జూషినా వాళ్ళు జేసేదేం లేదు, వాళ్ళు నన్ను అడిగేదేమి లేదు గాబట్టి, నాకేదనిపిస్తదో గది చేస్తా. అది జెప్తా గంతే ఇగ. గిట్లయితున్నది. ఇక్కడైతే చాయ్ తాగేషిండు. మా ఆయనైతే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. టిఫిన్ అయితే గట్టిచ్చేషిన. ఇక్కడైతే నేను ఇగ పిల్లలు పోయిన తర్వాత, అంటే స్కూల్‌కెళ్ళిన తర్వాత, ఇగ ఇంటి పని, వంట పని, ఇల్లు మొత్తం సదురుకుంటా. మీకు తెలిసిందే గదా! ఇట్లా సదురుకొని, ఇగ అన్నీ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ జేసుకొని, రికార్డ్ జేసి, అప్‌లోడ్ జేత్తా. ఇట్లయితుంటది ఇంట్ల పని. మీకు తెలిసిందే. ఈ వంటింట్లో ఉండే ఆడవాళ్ళకు ఎవరు సపోర్ట్ లేకపోతే గోడలే సపోర్టు, మనకు కనిపించని మనుషులే సపోర్టు. గంతే గదా! ఇగ నాకైతే మీరే నాకు సపోర్టు. మీరే నాకు ధైర్యం. గిట్లయితున్నది. గిన్నెలు మాత్రం మస్తున్నాయి. ఇవన్నీ క్లీన్ జేసుకుంటా. ఇయాల వీడియో మీకు నచ్చిందనుకుంటానా. ఇక మరొక మంచి వీడియోతో, మంచి టాపిక్‌తో మిమ్మల్నయితే కలుస్తా మరి. ఇక అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.